కాలమున ఎండినట్టాయను. నా దోషమును తప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు తరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగు చోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించడము. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదము. నీకు ఉపదేశం చేసేదను. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెల గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళిమతోనూ బిగింపవలను. భక్తి వీరులకు అనేక వేదనలు కలుగుతున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానము చేయుడి. దేవుడు దేవుని భాగాన్ని దీవించి ఆస్వాదించును.